జమ్మికుంట పట్టణంలోని ఫర్టిలైజర్ లైన్లో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలోని రైతులకు యూరియా పంపిణీ చేశారు. ఆరుగాలం కష్టపడి పండించే రైతన్నలు గత కొద్ది రోజులుగా యూరియా కోసం ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తక్షణమే స్పందించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులకు యూరియా అందించేందుకు సర్వం సిద్ధం చేశారు. దీనిలో భాగంగా జమ్మికుంట పట్టణంలోని ఫర్టిలైజర్ షాప్ లైన్లో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు యూరియా పంపిణీ చేయడంతో పాటు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారం ప్రాథమిక సహకార సంఘంలో రైతులు ఆధార్ కార్డులు తీసుకుని వాటి ద్వారా రైతులకు యూరియాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి ఖాదీర్ హుస్సేన్ మాట్లాడుతూ రైతులు యూరియా కోసం ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి ఒక్క రైతుకు సరిపడా యూరియాను దశల వారీగా అందించడం జరుగుతుందని, రైతులు సైతం అవసరం మేరకు మాత్రమే యూరియాను తీసుకుని వెళ్లాలని సూచించారు. ఇంకా మనం దిగన్నా వరకే టోకన్లు వేసారట 50 నెంబర్. మేము వచ్చినాక మళ్ళీ పేపర్లను తీసుకొని అలా పెట్టి అవి అయిపోయినాక మళ్ళీ గిరాకలు. ఇప్పుడు మళ్ళీ తీసుకోరట్నా? మరి ఏమో మరి తీసుకుంటారో తీసుకోరో తెలియదు. చెప్పండి సార్. జమ్మికుంట రైతు సోదరులకు నమస్కారం. మనకు జమ్మికుంట మండలానికి ఇవాళ ఒక రోజులోనే 65 టన్నుల యూరియా రావడం జరిగింది. దాదాపుగా 1500 బస్తాల వరకు యూరియా బస్తాలు రావడం జరిగింది. ఇలానే ఇది కొనసాగుతూ ఉంటుంది. ఖచ్చితంగా బస్తాలు అనేవి రోజు మార్చి రోజు వచ్చే అవకాశం ఉంది. కనుక రైతు సోదరులు ఎవరు ఆందోళన చెందొద్దు. మీ అవసరాన్ని బట్టి మీ సొసైటీలో కానీ బస్తాలను మీరు తీసుకోవచ్చు.